హుదూద్ తుఫాన్ దెబ్బకు సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్ర వాసులను ఆదుకోవడానికి ఆపన్న హస్తాలు ముందుకొస్తున్నాయి. సాయం చేస్తున్న వారిలో సినీ జనం అందరికంటే ముందున్నారు. ఇప్పటికీ చాలా మంది స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు సామాన్య జనం కూడా తమ శక్తి కొద్దీ బాధితులకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. జనానికి వినోదం పంచే తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలోనూ ఎన్నడూ వారి వెంటే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు టాలీవుడ్ మొత్తం సాయం చేసేందుకు కదులుతుంది. తుఫాన్లు, ప్రమాదాలు వంటి పెను విషాదాలు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేసే తారలు ఈసారి కూడా స్పందించారు. హుదూద్ తుఫాన్ బారిన పడ్డ ఉత్తరాంధ్ర పునర్నిర్మాణానికి భారీ మొత్తాలను విరాళాలుగా ప్రకటించారు. జనాన్ని ఆదుకోవటంలో ఎన్నడూ ముందే ఉంటామని చాటి చెప్పారు. హీరోల్లో పవన్ కళ్యాణ్ అత్యధికంగా 50 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితుల్ని పలుకరించబోతున్నారాయన. వారి కష్టాల్ని తెలుసుకుని మరింత సాయం అందేలా చూసేందుకే ఇవాళ పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నట్లు ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. పవన్ తర్వాత హీరో కృష్ణ ఫ్యామిలీ కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. మహేష్ బాబు 25 లక్షలు, కృష్ణ 25 లక్షలు, విజయ్ నిర్మల 10 లక్షలు ఏపీ సీఎం సహాయ నిధికి అందించబోతున్నారు. ఇక హీరోలు ఎన్టీఆర్ 20 లక్షలు, ప్రభాస్ 20 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు, రామ్ చరణ్ తేజ 15 లక్షలు సాయం చేయబోతున్నారు. రామ్ కూడా 10 లక్షలు సీఎం సహాయ నిధికి ఇస్తానన్నారు. హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేష్ బాబు 1 లక్ష, దర్శకుడు మలినేని గోపీచంద్ 1 లక్ష విరాళంగా ప్రకటించారు. హీరోలు, దర్శకులతో పాటు చలనచిత్ర నిర్మాతల మండలి 25 లక్షలు ప్రకటించింది. ఇది మాత్రమే కాకుండా మరింత సాయం అందేలా చూస్తామని ప్రకటించింది. సినీ ఇండస్ట్రీతో పాటు మీడియా సంస్థలు తుఫాన్ బాధితులకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. వెంకట్ సాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సిహెచ్ రాజశేఖర్ 30 లక్షల రూపాయల విరాళం అందిస్తామన్నారు. విదేశాల్లోని తెలుగువారు కూడా ఇక్కడి ఘోర కలికి స్పందించారు. తానా తన వంతుగా 60 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. సహాయ, పునరావాస, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికాలోని తెలుగు వాళ్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరింది. హీరోలు, మీడియా సంస్థలు, ఎన్ఆర్ఐలతో పాటు సామాన్య జనం కూడా తమ శక్తి మేరకు సీఎం సహాయ నిధికి చెక్కులను పంపుతున్నారు. ఉత్తరాంధ్ర తిరిగి మామూలు స్థితికి చేరుకునేదాకా తలో చెయ్యి వేసి సాయం అందిస్తామంటున్నారు.